ఇప్పుడు ఈనాడు ఈనాడుని తీసుకుంటే మంత్రివర్గ విస్తరణకు పచ్చ జెండా. ఇక వీళ్ళు గదే రాసుకొచ్చారు. అమ్మో, ఈ విడతలో నలుగురికి అవకాశం. శ్రీహరి ముదిరాజ్, రాజగోపాల్ రెడ్డి, వివేకు, సుదర్శన్ రెడ్డి పేర్ల పరిశీలన. 6 పదవులను భర్తీ చేస్తే ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు చోటు. అయితే ఇప్పుడు ఇక్కడ మనం ఉత్తమ్ కుమార్ రెడ్డిని గమనిస్తుర్రా? పాపం ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖమంతా మార్చుకునేముల్లా మళ్ళీ ఈయన మంత్రేనా? ఉరి పాడైపోను ఏమా ఏంది ఏం కదా. ఢిల్లీలో పార్టీ పెద్దలను కలవడానికి వెళుతున్న సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ పెద్ద మనిషి బాగానే తేలిక మీదే ఉండు. రేవంత్ అయ్య బాగానే తేలిక మీదే ఉండు, మంచి హుషారు మీదే ఉండు. కానీ ఉత్తమ్ కుమార్ అయ్య ముఖమంతా మార్చుకుండు, ఆయన సొమ్మంతా ఎవడో తిన్నట్టుగా. మరి ఎందుకని కావచ్చు? రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ పచ్చ జెండా ఊపినట్టు తెలుస్తుంది. సరే, ఇప్పటిదాకా మనం చెప్పుకున్న భాగవతమే ఇది. అయితే ఒక్కసారి మనము పాపం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకని ముఖం మార్చుకుండు? ఓ పిల్లగా జూమ్ మంచిగా పెట్టు. పాడియంగారా పెద్ద మనిషికి ఏం కష్టం వచ్చేనేమో. ఇక ఈ అన్యాలం పాడైపోను. ఇప్పుడు పెద్ద మనిషి బాధ ఏంటంటే ఇవ పెద్ద మనిషి బాధ ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి. అదే ఇప్పుడు మనం చూసాం కదా, పెద్ద మనిషి పాపం బాధపడుతుండు. ఇక మరి ఎందుకు పెద్ద మనిషి ఈతన బాధపడుతుండు ఏంది ఏం కథ అంటే పాపం ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను ఊరికనన్నా మంత్రిని అయితిరా అని పాడైపోను. నేను ఊరికనన్నా మంత్రిని అయితిరా, ఈ మంత్రి పదవి చల్లకుండా. ఈ మంత్రి పదవి లేకపోతే నేను నిమ్మలంగా తమాషగా 3 మాటలు 3 బుక్కలు తిని ఇంటిలతోటి ప్రశాంతంగా మాట్లాడుకుంటా అమెరికాలో ఉన్న నా దోస్తులతోటి వీడియో కాల్ చేసుకుంటా నిమ్మలంగా ముందు ఏంది ఉద్దారకము అని ఇప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి నీ దండం పెట్టి అసలు ఆయనకు పానం ఎక్కడ వశపడతలేదు అటనుల్లా. అరే అదేం తాత, మంత్రివర్గ విస్తరణకు సర్కారు పచ్చ జెండా ఊపితే నాకు 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 అని మరి కతిమూలందరూ మంత్రి పదవి కావాలి, బుగ్గకారు కావాలని సంకలు గుద్దుకుంటుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎప్పుడో 15 నెలల కిందనే మంత్రి పదవి ఇచ్చే తమాషగా షెడ్డో పడో పని చేసుకుంటూ పోతుండు. మరి ఇలా మంత్రి పదవి మీద ఆయనకు ఎందుకు ఇలా అనిపిస్తుంది అని ఇలా నువ్వు చెప్తున్నావు తాత అంటే, ఇప్పుడు మనము అసలు ముచ్చట్లకు పోతే ఏం జరిగిందయ్యా మొన్న అసెంబ్లీలో ఈ నీటిపారుదల శాఖకు 23,000 కోట్లు ప్రకటించారు. 23,000 కోట్లు ప్రకటించారు. అయితే ఇంట్లో ఏమంటారు చూడు, ఆదాయం బిందెడైతే ఖర్చు, ఆదాయం చెంబడైతే ఖర్చు బిందెడు అన్నట్టు, ఆదాయం చెంబెడైతే ఖర్చు బిందెడు అన్నట్టు ఇప్పుడు నీటిపారుదల శాఖకు 23,000 కోట్లు ఖర్చు పెడితే 23,000 కోట్లు ప్రకటిస్తే ఇంట్లో 10,000 కోట్ల దాకా పాత బకాయిలకే పోతున్నాయట. ఏది ఫామ్ హౌస్లో వండుకుంటున్న పెద్ద కోయిలా ఉండే కదా, 10,000 కోట్ల దాకా పాత బకాయిలకే పోతున్నాయట. ఇక ఫామ్ హౌస్లో వండుకుంటున్న పెద్ద కోయిలాగా ఏదైతే 1,00,000 కోట్ల కాళేశ్వరం అని తీసుకొచ్చిందో, 1,00,000 కోట్ల కాళేశ్వరం అని తీసుకొచ్చిందో ఈ కోయిలాగా, ఫామ్ హౌస్లో పండుకుంటున్న పెద్ద కోయిలాగా, ఇక ఇది చేసిన భాగవతానికి ఇప్పుడు 7,000 కోట్లు
ఈ కాళేశ్వరానికి తెచ్చిన అప్పుకు కిస్తీకే 7,000 కోట్లు కట్టవలసి వస్తుందట. కిస్తీ ఇక ఇంట్లో 1,600 కోట్లు ఇలా ఈ నీటిపారుదల ఏదైతే శాఖ ఉందో ఈ శాఖలో పనిచేసే కోల్యాగలకు 1,600 కోట్ల జీతాలు ఇవ్వవలసి వస్తుందట. అవి అటు పోతున్నాయి, ఇటు పోతున్నాయి, అవి అటు పోతున్నాయి. ఇక మిగిలింది ఎంతనయ్యా అంటే 12,000 కోట్లు. మరి ఈ 12,000 కోట్లతో ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఈ సంసారం ఎట్లా తీయాలి? ప్రాజెక్టులకు ఇప్పుడు లేదన్న ప్రాజెక్టులకు ఇప్పుడు 60,000 కోట్లు కావాలి. అట్లయితేనే షెడ్డో పడ్డో కథగా అమ్ముతుంది. మరి ఎట్లా ఏంది ఏం కథ? ఇప్పుడు పాలమూరు పక్కేసుకొని పండుకుంది. సీత అన్నట్టుగా సీతారామ ప్రాజెక్టు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ అది ఇప్పుడు పక్కేసుకొని పండుకుంది. ఎస్ఎల్బిసి పక్కేసుకొని పండుకుంది. ఇప్పుడు దానికి కావాలన్నాయి, డిండికి కావాలన్నాయి. ఇంకా కూడా కొన్ని ప్రాజెక్టులు ఉండే అసెంబ్లీలో ఇంకా కొన్ని కొత్త ప్రాజెక్టులు కడదామని మరి ఆలోచన చేసిరి. కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చెయ్యాలి, కొబ్బరికాయ కొట్టాలి, శంకుబండ నాటాలి, కథగా అమ్మియాలి అనేది అనుకొస్తారు. కానీ మరి ఆడ సర్కారు సదక పెట్టలే, శాసకాన లేదు, షిప్పే ఉంది, ఏది లేదు, ఎక్కలేదు, బోకెని బొచ్చలే ఉన్నాయి. నేను ఇటు అటు తిప్పుతున్నా మలుపుతున్నా అని పాపం పెద్ద మనిషి రేవంత్ అయ్యా మరి అంటే ఆయన కూడా ఈ సంసారం సంగతి పూస కూర్చున్నట్టుగా తోసిపోకుండా ఇగో ఫస్ట్ అయినా పరకైనా మీ చేతుల్లో పెడతా, మీరే పంచులు జీతాలని ఆయన అంటుండే. ఈ సంసారం అంతా గిట్ల ఉంది. కేసీరావయ్య మరి 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే మరి ఇంట్లో మేడిగడ్డ తొర్రలు పడ్డది, బొర్రలు పడ్డది, ఎక్కడికక్కడ కుంగిపోయింది, కాళేశ్వరం అంతా కూలేశ్వరం అయిందని వీళ్ళు గేట్లన్నీ ఎత్తి పెడితే, గేట్లన్నీ లేపితే ఈ నీళ్ళు పోయి సముద్రంలో కలిసి అది రాశికి రాకుండా రంగాన్ని రాకుండా అయిపోయాయి. అయ్యో మరి ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు ఏం ఉద్దారకం చేసిందయ్యా కేసీరావయ్య? అంతా పగ్గం పాటు చేసిండు, 1,00,000 కోట్లు దోచుకున్నాడు, పామాదులో వాడుకున్నాడు. దానికి ఇవాళ నీళ్ళు వస్తే ఈ నీళ్లు గేట్లు ఎత్తిపోస్తే ఈ నీళ్ళు పోయి సముద్రాన కలిసినాయి. ఏ రైతుకు ఉపయోగపడ్డాయి ఈ నీళ్ళు? ఏ భూమి తడిపింది ఈ నీళ్ళు? కాళేశ్వరం ఏ నెల నడిచింది కాళేశ్వరం నీళ్ళతోటి అనేది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అని దాన్ని ఎగ్గొచ్చే ఉపాయం చేస్తే ఊకుంటారా బ్యాంకు వాళ్ళు? భలే ఉంది మీ సకదానం. అమ్మో ఎరికేగా బ్యాంకు వాళ్ళ కథ. తలుపులు ఉడవీకపోతారు, బోకెలు బొచ్చలు మొత్తం బయటేస్తారు, ఆగం జగన్నాథం చేసి వేలం పడబడతారు. ఇప్పుడు తెలంగాణ సంసారం మరి ఎట్లా చేయాలి, ఏం చేయాలి? ఆయనే చిప్ప చేతికిచ్చి ఫామ్ హౌస్లో పండుకుండు, దానికి నెలకే కిస్తీ 7,000 కోట్లు కడుతున్నాం. దానివల్ల ఏం ఉపయోగం లేకుండా అయిపోయింది. 1 ఎకరానికన్నా నీళ్ళు వారిందా? అవి నీళ్ళు మొత్తం గేట్లు ఎత్తితే పోయి సముద్రంలో కలిసే, లేకపోతే అది కుప్ప కూలుతాడు ఇంకిత అని వీళ్ళంటే ఇప్పుడు బ్యాంకు వాళ్ళకు మేము పైసలు లేవంటే బ్యాంకు వాళ్ళు ఊకుంటట్లేరు. ఏం చేయాలి, ఎట్లా చేయాలి? ఊకనన్నా ఎక్కితేరేవరా ఈ నీటిపారుదల శాఖ మంత్రిగా నేను ఏమి చేయొద్దు, ఎట్లా చేయొద్దు అని పాపం. అందుకనే ఉత్తమ్ కుమార్ రెడ్డి పాపం ఆయన మొఖాన హౌస్ లేదులా పెట్టిపోయాగా కెమెరా మంచిగా పెట్టు. ఈయన మొఖాన హౌస్ లేక ఏం చేయాలి, ఎట్లా చేయాలని తల్లాడుతుండు కోల్లాగా. ఇక ఆయన ఇప్పుడు ఢిల్లీకి పోయినా, అమెరికా పోయినా, ఎక్కడ పోయినా ఆయన పానం తాను లేకుండా అయిపోయింది. కాబట్టి ఇక ముఖమంతా మార్చుకొని తిరుగుతుండు. రేపు మరి ఇంకెట్ట జరుగుతుందో ఏం కాదో. ఇప్పటికి పైగా లేకపాయే, నేను ఏం చేయొద్దు, నా మంత్రి పదవి ఎవరైనా తీసుకున్నా బాగుండు అని ఇప్పుడు ఈయనకు పరిచయం పడ్డది. చూసిరా, బాధ్యత మనిషి మీద ఉంటే ఎంత అగర్పిగర్ ఉంటుందో. ఇప్పుడు కొంతమంది మంత్రివర్గ విస్తరణకు ఉగాదికి పచ్చజెండా ఊపబోతుంది అని అంటే నాకు నేను మంత్రిని కావాలి, నాకు బుగ్గకారు కావాలని వాళ్ళు ఎంత సంబూరపడుతుర్రో. ఇప్పుడు ఈ మంత్రి పదవి సరకుండా ఈ మంత్రి పదవి లేకపోయినా బాగుంటురా నాయన, ఏం చేయదు, ఎట్ట చేయదు,
మొన్న 23,000 కోట్లు నీటిపారుదల శాఖ కేటాయిస్తే అది ఎక్కడా అంతలేదు పొంతలేదు, అది తోక అయితలేదు మొదలైతలేదు, ఎటరా దేవుడా అని ఇప్పుడు పాపం పరేషాన్ల పడ్డాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి.